గెలిచాం, ఏదైతే గెలిచామో అదే మనది. కొంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. దేవుడు ఆశీర్వదించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేదు. అప్పుడే ఏదైనా కూడా ఆ పదవి మనం తీసుకోవాలి, అప్పుడే ఆ పదవికి గౌరవం అని చెప్పి నేను చెప్పా. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడకు, మ్యాచ్ అట్లా. కానీ చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. నిజంగా రాజకీయాలు మనం చేసినది, చంద్రబాబు నాయుడు చేసినది, మనం ఈ పక్క ఉంటే అది ఆ పక్క ఉంది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై. నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేరా. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పల్సనా అయిపోయా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, దేనికంటే వీళ్ళు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం. పతివ్రత పరమానం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. నువ్వు మళ్ళా నాయకుడు అంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఫ్రంట్ చూడు బ్యాక్ చూడు అని మాట్లాడుతావు. అయ్యా చంద్రబాబు, నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళము, అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం. చిన్న భాషకు చెప్పు. షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉండదు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో చెప్పు చెప్పు, అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ అందరి పేర్లు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్. ముచ్చట ఏంటంటే ఏం తెలియదు, వాటి డంబాచారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ, కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. A few moments later. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమో. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.